గుడ్ మార్నింగ్ మిత్రం అందరికీ. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు మొన్న జనవరి 16, 2026 నాడు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది మిత్రమా. దీనిని ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా మనం గర్వించదగినటువంటి విషయం. సో చూస్తే ఏంటి అనంటే 2020 సంవత్సరంలో కేరళ హైకోర్టు ఏం చేసింది అనంటే, రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చేటన్ని మార్కులు సాధించినప్పటికీ కూడా వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ రిజర్వేషన్లోనే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి. అంటే ఏంటి, ఆయన ప్రతిభావంతుడైనా సరే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందేంత అవకాశం ఉంటే కూడా ఇవ్వడానికి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళకి రిజర్వేషన్లోనే ఉద్యోగం ఇవ్వండి తప్ప ఓపెన్ కేటగిరీలోకి అవసరం లేదు, ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అనే కోణాన్ని ఏం చేసిందని అంటే కేరళ హైకోర్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను 2020లో ఆదేశించింది. దీనిని సుప్రీంకోర్టు సవాల్గా తీసుకొని, అలా ఎలాగండి అంటే ప్రతిభావంతుడు అయితే వాడు ప్రతిభావంతుడు కదా, ఉద్యోగం వచ్చే ఆ ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చింది అని అంటే అతడు ప్రతిభావంతుడు కదా, అంటే ఆ వ్యక్తి యొక్క ప్రతిభను మనమే తొక్కి పడదామా, ఇది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి విషయంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనములో ఉన్నటువంటి జస్టిస్ ఎంఎం సుందరేష్ మరియు జస్టిస్ సతీష్ చంద్రలు ఇద్దరు కూడా జనవరి 16, 2026 నాడు కేరళ హైకోర్టు చెప్పినటువంటి విషయం తప్పు, మనమే ప్రతిభను తొక్కి పడుతున్నాం. అంటే ప్రతిభ ఉంటే ఎవరైనా కూడా ముందుకు వెళ్ళొచ్చు, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా ప్రతిభ ఆధారంగానే ముందుకు తీసుకెళ్ళండి తప్ప రిజర్వేషన్ ఉంది కదా అని అతని వెనక్కి నెట్టడానికి అవకాశం లేదు. ఆ హక్కు మనకెవరికి లేదు, ప్రతిభను తొక్కిపెట్టేటటువంటి అధికారం అని సుప్రీంకోర్టు ఆ తీర్పును వ్యతిరేకించడమే కాకుండా కొట్టేసింది సుప్రీంకోర్టు. సో ఇది మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం మిత్రమా. చూడండి, ఓపెన్ కేటగిరీలో సాధించేటటువంటి మార్కులు వచ్చేటప్పటికి కూడా ఈ రిజర్వేషన్ ఉందని అక్కడ ఇవ్వద్దు అని చెప్పింది కేరళ హైకోర్టు. కానీ సుప్రీంకోర్టు అలా ఏం లేదంటే ప్రతిభ ఎవరికి ఉంటే వాళ్ళని ముందుకు పంపడమే అదే మన బాధ్యత, భారతదేశంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రోత్సహించండి అంతే తప్ప రిజర్వేషన్లను చూడకండి అనేటటువంటి విషయాన్ని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా.